అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. రిషికొండ ప్యాలెస్కి సంబంధించి దగ్గరగా 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టించుకున్నాడు తన సొంతం కోసం అని చెప్పి అంతకుముందు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోల్ చేశారు. కానీ ఆ ఏదైతే ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయకుండా అలాగే వదిలిపెట్టిన పరిస్థితి ఏంటి సార్? అంటే అక్కడ ప్రజావేదికలాగా ఇది కూడా దాన్ని కూల్చేసే అవకాశం ఉందా? లేకపోతే ఏంటి ప్రభుత్వం ఉద్దేశం అంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వ ఉద్దేశం ఎందుకో కానీ అశ్రద్ధత ఊపడుతుంది ఆ విషయంలో. ప్రపంచానికే జ్ఞానబోధ చేసేటటువంటి మన ముఖ్యమంత్రి గారు, క్వాంటమ్ కంప్యూటర్ గురించి చెప్పే మన ముఖ్యమంత్రి గారు, మన హైటెక్ ముఖ్యమంత్రి గారు, డీప్ టెక్నాలజీ గురించి చెప్పే మన ముఖ్యమంత్రి గారు ఎందుకు అలా వదిలేశారు అని అంటే అది ఏం చేయాలో అర్థం కాలేదు అంటున్నాడు. అంటే ఈ ఋషికొండ ప్యాలెస్ అనేది గతంలో టూరిజం కింద ఉండేది. నెలకు 60 లక్షల నుంచి 74 లక్షల దాకా వచ్చాయి. బాగా ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి టూరిజం శాఖ అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా, అంటే సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. 7 కోట్ల ఆదాయం పోయింది. ఇప్పుడు నెలకు 1 కోటి రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 453 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఆ ప్యాలెస్లో నిర్మాణం చేయడం జరిగింది. సరే, మంచి చెడు కట్టాడు. ప్రజలు మళ్ళీ ఆయనకే అనుకూలంగా తీర్పిస్తారని భావించాడు. అక్కడికి రాజధాని షిఫ్ట్ చేయాలనుకున్నాడు. అంటే విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతి, తర్వాత మనకి ఇంకొకటి కర్నూలు న్యాయ రాజధాని, అంటే హైకోర్టు కర్నూలు తరలించాలని, కేవలం శాసనసభ దాటానికి ఇది పిచ్చి తుగ్గలకు పని అంటారు దీన్ని. పరిపాలనా కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి. డీసెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటంటే పరిపాలన కేంద్రీకరణ ఉండాలి. రాష్ట్ర పరిపాలన అంతా ఒకే చోటు ఉండాలి. అభివృద్ధి కేంద్రీకరణ జరగాలి. ఏ దేశంలోనైనా అలాగే ఉంటుంది. భారతదేశానికి ఒకటే రాజధాని న్యూఢిల్లీ. అక్కడి నుంచి భారతదేశ పరిపాలన అంతా జరగద్దు అన్ని రాష్ట్రాలకి. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశానికి ఒకటే రాజధాని, అది న్యూఢిల్లీ. పట్టుమని 5 కోట్ల జనాభా లేరు, 3 రాజధానులు అన్నారు. కాలింది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఈ రాజధాని అంశం కూడా ఒకటి కారణం. అయితే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. అందరికీ సమాన దూరంలో ఉంటుంది అమరావతి మహానగరం. భవిష్యత్తులో నీళ్ల సమస్య ఉండదు. ఎయిర్ కనెక్టివిటీ, గన్నవరం పోర్టు, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. వాటర్ కనెక్టివిటీ, పోలవరం నదుల అనుసంధానం, పోలవరం కృష్ణ, తర్వాత రైల్వే కనెక్టివిటీ. సౌత్ ఇండియా మొత్తం కూడా విజయవాడ మీద కాబోద్ది. సో రైల్ కనెక్టివిటీ ఉంది. అట్లా పోర్ట్ కనెక్టివిటీ, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ. అంటే పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, అట్లా ఇన్ని అంశాలనేవి రాజధానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సరే, భూ సమస్య అనేది ఒకటి అనుకున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ఎల్పిఎస్, ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ప్రకారం భూములు కూడా సమకూర్చుకున్నారు. కొంత ఎక్స్పెండిచర్ పెట్టి సచివాలయం కట్టారు, తర్వాత హైకోర్టు కట్టారు, పరిపాలనా భవనం అన్నీ కట్టుకున్నారు. పరిపాలన సాగుతుంది. ఇంకొద్దిగా డే బై డే డెవలప్ చేసుకొని ఉంటే అమరావతి ఒక రూపుకి వచ్చేది. కానీ ఈర్ష్య, దేశం, పగ, కక్షతోటి అమరావతి కాదు ఇది కమరావతి, అమరావతి కాదు ఇది భ్రమరావతి, ఇట్లాంటి ఒక కుల విద్వేషంతో అమరావతిని పడావు పెట్టాడు. సరే, ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ కట్టారు. 453 కోట్లు ప్రజాధనం. కనీసం ఆడ సిఆర్జెడ్ నిబంధన ఉంటుంది. సిఆర్జెడ్ అని చట్టం ఒకటి ఉంటుంది. కోస్టల్ జోన్ రెగ్యులేటరీ యాక్ట్ వైలేషన్ చేసి కట్టారు. తర్వాత ఫారెస్ట్ యాక్ట్ని వైలేషన్ చేసి కట్టారు. పర్యావరణ చట్టాన్ని వైలేషన్ చేసి కట్టారు. అన్ని చట్టాలని వైలేషన్ చేసి కట్టింది. దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారంటే నాకు అర్థం కాలేదంటాడు. ఈయనేమన్నాడు, అంబటి రాంబాబు
పోలవరం ఎప్పుడు పూర్తి అవుద్దంటే నాకు అర్థం కాలేదు, ఎప్పుడు పూర్తి అవుద్దో నాకు తెలియదు అన్నాడు. అట్లా తయారైంది ఋషికొండ ప్యాలెస్. నేను సింపుల్ సొల్యూషన్ చెప్తుండా, రూపాయి ఆదాయం వచ్చేదే చెప్తుండా. మనకి సిసిఎంబి అని ఉంటుంది, సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ అని ఒక సంస్థ ఉంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్ది. సిసిఎంబి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ప్యాలెస్ని, మనకి ఫార్మాసిటీ ఉంది ఎక్కడ, అనకాపల్లి, అటు పైడి భీమవరం రణస్థలం మండలంలో దాదాపు కంపెనీలు ఉంటాయి. దివీష్ ల్యాబొరేటరీస్ కానీ, అటు రెడ్డి ల్యాబొరేటరీ కానీ, స్టిల్ బిన్ కానీ, అరబిందో కానీ, నాగార్జున అగ్రికెమ్మ కానీ. సో కెమికల్ పెట్రోకెమికల్ క్యాడర్ అనుకుంటున్నాం కదా, ఫార్మాస్యూటికల్ కానీ, పెట్రోకెమికల్ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ అన్నీ విశాఖపట్నం సెంట్రాయిడ్ చేసుకొని రౌండ్గా ఉంటాయి. సో మనకి ఐఐసిటి అని ఒకటి ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, లేదంటే సిసిఎంబైకి సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ, వాళ్ళకి ఇచ్చేస్తే 51% వాళ్ళకి, 49% మనం పెట్టుకుంటే ఆదాయాన్ని. సిసిఎంబి లేదు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. హైదరాబాద్లో మన కుప్పలు పోయే రోడ్లో చూడండి, 3 సంస్థలు చెప్తా. ఒకటి సిసిఎంబి ఉంది, ఇంకోటి ఐఐసిటి ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇంకోటి ఏముంది ఎన్జిఆర్ఐ అని ఉంది, ఎన్జిఆర్ఐ ఉంది కదా, భూభౌతిక శాస్త్రానికి సంబంధించింది. అట్టా ఈ ఎన్జిఆర్ఐకైనా మనం ఇచ్చుకోవచ్చు. లేదు అంటావా సిసిఎంబికి బాగా సెట్ అవుద్ది, హ్యాక్ ఎక్సలెంట్గా ఉంటుంది, సిసిఎంబికి ఇచ్చేసేయండి, ఇబ్బందే లేదు దాన్ని. అది నా యొక్క అడ్వైజు. సిసిఎంబికి కానీ ఇచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ కొంత గవర్నమెంట్కి డబ్బులు వచ్చే, ఆడైతే అయిన డబ్బులు రిటర్న్ వచ్చేస్తే మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏ ప్రభుత్వం వచ్చి ఇంకేం చేయలేరు. అవును, అది కంటిన్యూగా కొనసాగద్ది. అందువల్ల ఏంటంటే నా ఆలోచన ఏంటంటే దాన్ని రెండే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఒకటి సిసిఎంబి వాళ్ళకి ఇవ్వడం, లేదంటారా దాన్ని మంచి మ్యూజియంగా తయారు చేసేసేయండి. మ్యూజియం, పెద్ద మ్యూజియం కొంచెం ఆల్టరేషన్ చేసుకొని ఆర్ట్ అండ్ మ్యూజియంకి చేస్తే టూరిజం ద్వారా మనకు డబ్బులు వస్తాయి. ఆర్ట్ అండ్ మ్యూజియానికన్నా ఇవ్వండి, లేదంటే సిసిఎంబి కన్నా ఇవ్వండి. ఆర్ట్ అండ్ మ్యూజియం అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదు, మీకు తెలుసో లేదో, అన్ని రాష్ట్రాల్లో ఉంది ఆర్ట్ అండ్ మ్యూజియానికి సంబంధించింది. తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, తెలంగాణకు ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి ఆర్ట్ అండ్ మ్యూజియం కింద దాన్ని ఇచ్చేసేయండి, అట్లా అయినా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నా ఉద్దేశంలో దాన్ని సిసిఎంబికి ఇవ్వటం, సిసిఎంబిలో వాటా, ప్రభుత్వం వాటా పూర్తిగా సిసిఎంబికి ఇచ్చేస్తే ఆల్రెడీ పెట్టారు, అదే వాటా షేర్ కింద వచ్చేస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి సిసిఎంబి కన్నా ఇవ్వండి, లేదంటే ఆర్ట్ అండ్ మ్యూజియం కన్నా ఇవ్వండి. ఈ రెండిట్లకే బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. త్వరపడే డిసిషన్ తీసుకుంటే క్యాబినెట్లో దాన్ని, నాకు తెలిసినంత వరకు దాన్ని సిసిఎంబికి ఇవ్వటమే కరెక్ట్. ఎందుకంటే కెమికల్ రంగం ఉంది కాబట్టి చుట్టుపక్కలంతా అదే కదా. మన పరవాడ ఫార్మాసిటీ తీసుకున్నా, అనగా మనకి రాజమండ్రి ఈ పెట్రోకెమికల్ క్యాడర్ తీసుకున్నా, అటు 100 కిలోమీటర్ల నాగార్జున అగ్రికెమ్ ఎక్కడ ఉంటుంది, చిలకపాలెం దగ్గర ఉంటుంది, పొందూరు దగ్గర. అటు రణస్థలం ఎంత దూరం ఉంది అందరికీ తెలిసిందే, 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి అటు 70 ఇటు 70 కింద సెంటర్లో ఉంటుంది. కాబట్టి సిసిఎంబికి ఇవ్వటం, మాలిక్యులర్ తయారు చేసే టెక్నాలజీ అభివృద్ధి చేసేది కాబట్టి సిసిఎంబికి పెట్టుకోవటం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్లు పెట్టి కట్టింది, మేబీ ఆ ప్రభుత్వ ఉద్దేశం ఏమేమి ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఆయన ఆడ కూర్చొని పరిపాలించాలని, అంటే పరిపాలనా రాజధాని అన్నాడు కదా, రాజధాని విశాఖపట్నం చేయాలని ఆ ఐడియాలజీ ఇచ్చింది కూడా కేసీఆర్. నువ్వు అమరావతిలో వద్దు కేసీఆర్, అమరావతిని కేసీఆర్ ఇచ్చిన ఐడియాలజీ, నువ్వు అమరావతిలో డెవలప్ చేయబాకు, నువ్వు పోయి విశాఖపట్నం పోయి అని చెప్పి కేసీఆర్ ఐడియాలు జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఎందుకు హైదరాబాద్ అమరావతి డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్గా ఉండబడిన వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు, హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోద్దని ఒక అవేకమైనటువంటి ఆలోచన చేశారు. 2 ట్విన్ సిటీ లాగా తయారైపోతాయి అనుకోవాలా, 2 ట్విన్ సిటీ లాగా అమరావతి, భాగ్యనగరం 2 ట్విన్ సిటీలుగా ఒక బుల్లెట్ ట్రైన్ వేసుకుంటే అటు ఇటు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇద్దరం సాటితే అన్నదమ్ములం కదా, పర్లేదు భౌగోళికంగా ఇడిపోయినా ఒకే తల్లి, తెలుగు తల్లి బిడ్డలం కాబట్టి అమరావతి డెవలప్ అయి ఉండేది, భాగ్యనగరం డెవలప్ అయ్యి, భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరం, ఎవరు మర్చిపోలేరు భాగ్యనగరాన్ని. అలాగే అమరావతి కూడా ఆంధ్రుల రాజధాని అమరావతిగా ఉంటే ఈ రెండింటి మధ్య ఒక వారధిలాగా బుల్లెట్ ట్రైన్లు వేసుకుంటే, స్పీడ్ ట్రైను, ఏడున్నోళ్ళు ఆడుకొస్తారు, ఆడున్నోళ్ళు ఏడుకొస్తారు, ఇరు రాష్ట్రాలు సౌఖ్యంగా ఉండేవి కదా. ఒక రాష్ట్రం రాజధాని అమరావతి రాజధాని కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో కేసీఆర్ పాత్ర కూడా అంతే ఉంది, దాంట్లో డౌటే లేదు. కేసీఆర్
జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పోవటం. ఉమ్, అది అందువల్ల ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ నా ఉద్దేశంలో సీసీఎంబీ కన్నా ఇవ్వండి, ఐఐసిటి వాళ్ళకన్నా ఇవ్వండి, లేదంటే నేను చెప్పాను కదా నేషనల్ మ్యూజియానికన్నా ఇచ్చేసేయండి. మ్యూజియం అండ్ ఆర్ట్ కల్చర్ దానికి సంబంధించితే అద్భుతంగా పనిచేస్తుంది. అది దాని మీద నా అభిప్రాయం.